అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, కొల్లు మంటూ గోసరిల్లె రైతు గోస చూసినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన, జనం సల్లగున్నరు గులాబీ జెండ నీడన. కంటికి రెప్పోలే కేసీఆర్ కాపుగాసన, కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. మళ్ళా పక్కని పల్లెడు కరువు గమ్ముకున్నదని కరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. ఈ మట్టి తల్లి చెర విముక్తి కొరకు జన్మనెత్తినోడు, కళ్ళ ముందె తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు. కళ్ళ ముందె తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు. తెలంగాణ కొరకు సారు తెగించి కొట్లాడినోడు, తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు. సిరులను మాయం చేసే కరువుల ముంచేటి ఈ సర్కారుకు సవాలి సిరి సమర శంఖమూదినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. జనం కొరకు ఊపిరి ఉన్నంత వరకు వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. ప్రజామేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు, పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు. పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు. ఇంటి పెద్ద తీరు మన కేసీఆర్ సారు, గొంతెత్తి పిలుపునిస్తే ఊరూరు గదిలినారు రా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. నిన్న జరిగిన దాని గురించి ఇలా మాట్లాడితే ఏమన్నా వస్తుందా? నిన్నే అడిగారు కదా మీరు, నిన్ను అడుగుతున్న సమాధానం చెప్పినాం కదా. నిన్ను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పినావా లేదా? మరి నిన్న దాని గురించి మాట్లాడితే ఇవాళ ఏం రాదు కానీ మేము చెప్తానే కదా. మీరు ఒకసారి ఆలోచించుది. ఇప్పుడు 4 నెలలకే ఇబ్బంది అవుతుంది, ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైతు కానీ రైతు బీమా కానీ చాలా ఇబ్బందులు పడాలి. వాళ్ళు ఇచ్చేదైతే ఏమన్నా కేసీఆర్ ఇచ్చిన వాటికన్నా ఇంకెక్కిద్దామన్నారు. ఆయన ఇచ్చిన దానికన్నా అయితే ఇయ్యరు, ఇయ్యలేదు, ఇయ్యను కూడా ఇయ్యరు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమనే ఒకసారి ఆలోచించి అడిగేటోడు కావాలి. వినోద్ కుమార్ సార్ అంటే తక్కువ మంది తెలుసుకోవచ్చు, కానీ ఆయన దగ్గర మాట్లాడేంత అడిగిన తెలుగు పార్లమెంట్ లో మాట్లాడేంత కూడా ఉన్నది. మాట్లాడేటోడు వాళ్ళు బట్టి బట్టిగా తీసుకోలేదు ఇప్పుడు. అందుకోసం ఖచ్చితంగా చెప్పేది
కొంచెం గుర్తు పెట్టుకుని అయితే ఏది ఒక్కసారి ఖచ్చితంగా